సినిమాలు చేసినావు కదా, వాట్ మేక్స్ యూ గో ఫార్వర్డ్? ఎందుకంటే నేను చేసిన చాలామంది డైరెక్టర్స్ ఆగిపోయారు కొన్ని సినిమాలు. ఎందుకంటే నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ నుండి దెర్ వాజ్ నో గైడెన్స్. నేను ఒక కాలేజ్లో డాన్స్ పర్ఫామ్ చేస్తుంటే అక్కడ మహి రాఘవ్ గారు హీ కాల్డ్ మీ అండ్ కాస్టెడ్ ఇన్ ద మూవీ కాల్డ్ పాఠశాల. దాని తర్వాత ఈ సిచ్యువేషన్స్ అవుతున్నప్పుడు నేను మొన్న రీసెంట్గా నాకు ఒక రియాలిటీ చెక్ జరిగింది. అవును కదా, అందుకే మనం చాలా ఈ లో కాన్ఫిడెన్స్గా మాట్లాడతామేమో, మన మీడియా అపియరెన్సెస్లో ఇట్లా ఉంటామేమో, చాలా డౌన్గా అట్లా హ్యాండిల్ చేస్తామేమో అనుకునేవాడిని. సో మొన్న రీసెంట్గా ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఒక సో కాల్డ్ ఇన్స్టాగ్రామ్లో ఈ సోషల్ మీడియా ఫేమస్ పీపుల్ ముందు నడుస్తున్నారు. దే ఆర్ వెరీ ఫేమస్. వాళ్ళు నడుస్తున్నప్పుడు మీడియా వాళ్ళందరూ సైలెంట్గా కూర్చున్నారు, ఫోటోలు తీయట్లేదు, ఏం తీయట్లేదు. వీళ్ళు ఇంత ఫేమస్ బయట వీళ్ళనే ఏమనట్లేదు అంటే మనం ఇంకా సైలెంట్గా వెళ్ళిపోవాలని జేబులో చేతులు పెట్టుకొని స్ట్రైట్గా వెళ్తున్నా. సడన్గా రోనక్ అని చెప్పి వాళ్ళందరూ అలర్ట్ అయ్యి ఇట్లా నన్ను నిల్చోబెట్టి అక్కడ ఫోటోలు వీడియోలు తీస్తూ ఉంటే ఐ ఫెల్ట్ దిస్ ఈజ్ మై బ్యాక్గ్రౌండ్ మ్యాన్. లైక్ నన్ను డ్రైవ్ చేస్తుందే మీడియా ఫ్రమ్ ద బిగినింగ్. So I would like to thank you media for all my reviews, for taking my work to everyone. Thank you so much for that. And ఒక చిన్న స్టోరీ చెప్తా. నాది ప్రెషర్ కుక్కర్ అని ఒక సినిమా వచ్చింది. అది లాక్డౌన్ టైంలో అమెజాన్లో బాగా అదే అయింది, చాలామంది చూశారు. మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మా అమ్మ నాన్నకి నేను చిన్నప్పటి నుండి యాక్టర్ అవ్వడం ఇష్టం లేదు. బట్ నా ఇంక్లైనేషన్ మొత్తం కూడా యాక్టింగ్ మీద, డాన్స్ మీద, మార్షల్ ఆర్ట్స్ మీద, వీటి మీద ఉండేది. అయితే మా ఇంటికి ఎవరైనా వచ్చి మీ అబ్బాయి బాగా డాన్స్ చేస్తాడండి, మా పిల్లలు దే ఆర్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ సన్, ఇట్లా మాట్లాడితే మా నాన్న చేస్తాడండి, అది పూటకు వస్తుందా బట్టకు వస్తుందా అనేవాడు. అట్లాంటివి ప్రెషర్ కుక్కర్ సినిమా అయినప్పుడు వాళ్ళు నార్మల్గా మై డాడ్ ఈజ్ రిటైర్డ్ ఆఫీసర్, మామూలుగా వాకింగ్కి అక్కడ లోకల్ గ్రౌండ్లోకి పోతూ ఉంటే ప్రెషర్ కుక్కర్ అన్న సినిమా చూడండి సార్ బాగుంటుంది అంటే మా అమ్మకు వచ్చి చెప్పిండంట, ఇట్లా అడిగిరు నన్ను, మీ అబ్బాయి కూడా నా తమ్ముడు యూఎస్లో ఉన్నాడు, మీ అబ్బాయి యూఎస్లో ఉన్నాడు కదా, మీరు ప్రెషర్ కుక్కర్ సినిమా చూడండి అని. అయితే అవునండి అది చేసింది మా అబ్బాయి అంటే వాళ్ళు నమ్మల. అయితే మీరు ఊరికే చెప్తున్నారు, సినిమా హీరో మీ అబ్బాయి ఎందుకు అవుతాడు అని, లోకల్ బస్తీ మైండ్ సెట్. అయితే ఒకరోజు మా అమ్మ నన్ను పొద్దున్నే పిలిచి తొందరగా నువ్వు అర్జెంటుగా రా అంటే సరే ఎందుకు అని చెప్పి నేను 4 షార్ట్స్లో లేచి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళంగానే నన్ను వాకింగ్ గ్రౌండ్కి తీసుకెళ్ళి ఇదిగో మా అబ్బాయి ప్రెషర్ కుక్కర్ హీరో, వీళ్ళందరూ చూడండి. అయితే ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు లగ్గం సినిమా రిలీజ్ అయినాక మా అమ్మ నాన్నే గర్వంగా చెప్తారు లగ్గం సినిమా హీరో మా కొడుకు అని. సో దట్ ఈస్ లగ్గం మూవీ ఫర్ మీ. ఈ లగ్గం మూవీ నాకు చాలా ఇచ్చింది. ఇప్పుడు అందరికీ థ్యాంక్స్ చెప్పాలంటే ఇట్ విల్ టేక్ టైం, ఇంకా ఫ్యూచర్లో చాలా ఈవెంట్స్ ఉంటాయి. కానీ ఈ లగ్గం సినిమా నాకు ఏమేమి ఇచ్చిందంటే, ఫస్ట్లీ నాకు ఇండస్ట్రీలో నాకు అన్న లేడు, కానీ ఒక అన్న ఉంటే ఎట్లా ఉంటుందో నాకు మా బాలరెడ్డి అన్న చూస్తే తెలుస్తుంది. చాలా బాగా గైడ్ చేస్తాడు. అండ్ నాకు ఒక డైరెక్టర్ని ఇచ్చిండు. ఆ డైరెక్టర్ స్క్రిప్ట్ చెప్తున్నప్పుడు నేను సడన్గా స్టోరీ నుండి డిస్కనెక్ట్ అయ్యి డైరెక్టర్ని చూస్తున్నా. ఆయన కళ్ళ నుండి నీళ్ళు వస్తున్నాయి, ఇట్లా తుడుచుకుంటూ ఏడ్చుకుంటూ చెప్తున్నాడు. అంటే వీ కెన్ అండర్స్టాండ్ ఆ డైరెక్టర్ ఎంత కనెక్టెడ్ అయి ఉంటే అట్లా ఏడుపు వస్తుంది ఆయనకి. అండ్ నెక్స్ట్ ఐ వెంట్ టు మీట్ ప్రొడ్యూసర్. ఈ లగ్గం సినిమా నాకు ఒక ప్రొడ్యూసర్ని ఇచ్చింది. ప్రొడ్యూసర్ ఇంటికి వెళ్ళాను, ఇంటికి వెళ్ళి కూర్చున్నా. మామూలుగా ప్రొడ్యూసర్లు ఏంటంటే ఈ అబ్బాయి బాగున్నాడా, చేయండి సినిమా, వెరీ గుడ్, ఓకే బాబు గుడ్ లక్ అంటారు. దాని తర్వాత సినిమా అయిపోయిన తర్వాత ఒక రోజు కల్పిస్తారు ప్రెస్ మీట్లో, థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు అని చెప్పొచ్చు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నా నేను. సార్, వాళ్ళ వైఫ్ అండ్ హిస్ డాటర్, వాళ్ళందరికీ డైరెక్టర్కి ఎంత గ్రిప్ ఉందో స్టోరీ మీద అంతే ఈక్వల్ గ్రిప్ ఉంది. దే ఆర్ టాకింగ్ అబౌట్ ఎవ్రీథింగ్ ఇన్ ద మూవీ. సో ఈ లగ్గం ఆ సినిమా అట్లాంటి ప్రొడ్యూసర్ని కూడా నాకు ఇచ్చింది. ఈ లగ్గం సినిమా నాకు మా బాహుబలి ప్రభాస్ వాళ్ళ అమ్మ, ఆ అమ్మాయి నాకు కూడా అమ్మ చేసింది. ఇంతకంటే అండ్ దర్ సో మెనీ. నేను ప్రెషర్ కుక్కర్లో వర్క్ చేసిన మా కిరీటి అన్న తో మళ్ళీ వర్క్ చేసే ఛాన్స్ ఇచ్చింది. అండ్ ఇంత బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్న సినిమా, పుట్టగానే పెట్టారు పేరు, ఎంత మంచి అప్లాజ్ వస్తుంది. అట్లాంటి మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ అన్న అని నాకు ఈ లగ్గం సినిమా ఇచ్చింది.
అండ్ చిన్నప్పుడు రాజేంద్రుడు గజేంద్రుడు సినిమా బాగా నచ్చేది నాకు. అండ్ జోకర్ సినిమా కానీ, ఆహనా పెళ్ళంట, ఇప్పటికీ నేను బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు మార్నింగ్ రాజేంద్ర ప్రసాద్ కామెడీ సీన్స్ అని పెడతా. అట్లా రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా సీన్స్ చూడడం నాకు చాలా అలవాటు. ఐ ఫీల్ హీస్ అన్ యాక్టర్ హూస్ అన్ ఇన్స్టిట్యూషన్ హిమ్సెల్ఫ్. ఆయనతో పనిచేస్తున్నప్పుడు నాకు చాలా మైండ్ ప్రిపేర్ చేసుకోవాల్సి వచ్చింది. దట్ ఓకే, మనం ఈయనతో వర్క్ చేయట్లేదు, ఈయన మనకు తెలియదు, హీస్ జస్ట్ అన్ యాక్టర్ హియర్ అన్న ఆ ప్రిపరేషన్కి వచ్చి మరి ఐ హ్యాడ్ టు వర్క్ విత్ హిమ్. సో ఇట్ వాస్ ప్లెజర్ వర్కింగ్ విత్ సచ్ గ్రేట్ యాక్టర్. అండ్ సినిమాలో ఉన్న ప్రతి యాక్టర్ కూడా దే వర్ సపోర్టింగ్ వెల్ అండ్ దే యాక్టెడ్ సో వెల్, ప్రతి ఒక్కరు కూడా. అండ్ ఆదిత్య మ్యూజిక్లో నా ఆల్మోస్ట్ అన్ని సినిమాల సాంగ్స్ ఉన్నాయి. అండ్ లగ్గం సినిమా కూడా ఆదిత్య మ్యూజిక్లో రావడం అనేది థ్యాంక్ యూ సో మచ్ నిరంజన్ సార్. అండ్ సాంగ్స్కి మంచి ఇది వస్తుంది, రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు ఈ టీజర్తో ఇంకా రెస్పాన్స్ వస్తుంది. లగ్గం సినిమా ఎందుకు చూడాలి ఫ్యామిలీస్ అంటే, నేను ఒక చిన్న హింట్ ఇస్తా. ఒక చిన్న ఇంట్రెస్ట్ కలిగే ఒక లైన్ చెప్తా. ఈ మధ్య చాలా మంది యంగ్స్టర్స్ పెళ్లి చేసుకోమంటే చాలా కారణాలు చెప్తున్నారు. వద్దమ్మా, పెళ్ళి అయితే రెస్పాన్సిబిలిటీస్ వచ్చేస్తాయి, లేకపోతే పడట్లేదు, మాటలు వినరు, ఇట్లా చాలా చెప్తున్నారు. దీనివల్ల పేరెంట్స్ చాలామంది చాలా ట్రబుల్ ఫీల్ అవుతున్నారు ఇంట్లలో. మీ అందరికీ ఒక చిట్కా చెప్తా, వెళ్ళి థియేటర్లో లగ్గం సినిమా చూపించండి, ఇమ్మీడియట్గా పెళ్ళి కావాలంటారు. సో మేక్ ష్యూర్ ఈ టీజర్ చూడండి, నచ్చితే మీకు నచ్చిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ ఇన్ దిస్ మూవీ అండ్ ఐఎమ్ సో హ్యాపీ టుడే టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ. ఆది అన్నతో నాకు ఒక మెమరీ ఉంది. ఐ డోంట్ నో, యూ డెఫినెట్లీ డోంట్ రిమెంబర్. నేను విబిఐటి అనే కాలేజ్లో డాన్స్ కాంపిటీషన్లో పర్ఫామ్ చేస్తున్నా. అప్పుడు మీరు ఫస్ట్ సినిమా ప్రమోషన్కి అక్కడికి వచ్చారు, లవ్లీ సినిమాకి, ప్రేమ కావాలి సినిమాకి, లవ్లీ సినిమాకి వచ్చారు అన్న, లవ్లీ సినిమాకి వచ్చారు. అండ్ ఐ గాట్ టు డాన్స్ విత్ యూ దెన్. అప్పుడు ఎంత స్మార్ట్గా హ్యాండ్సమ్గా ఉన్నారో ఇప్పుడు అంతకంటే స్మార్ట్గా హ్యాండ్సమ్గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అన్న.